సైడ్ కిందికి ఒకసారి ఆల్మోస్ట్ ఆల్ ఈ వార్డ్స్లో ఇలా అయింది. కొన్ని తెలుసుకున్నాం అదే సార్ వేరే దగ్గర ఎవరైతే వాట్స్ స్పెసిఫిక్ ఇచ్చారో కంప్లైంట్ చేస్తాం. బట్ అలా కాకుండా జనరలైజ్ దాంట్లో ఏంటంటే మళ్ళీ మొత్తం అంతా ఎక్కువ చేయాలి. టుడే పోలీస్ స్టేషన్ విల్ ట్రై బట్ టుడే ద లాస్ట్ ఓన్లీ 6 వార్డులే తప్ప మిగతా 42 వార్డు ఐస్ తీసుకునే వాటిని ఐస్ తీసుకుని అప్లికేషన్స్ అదే సపోజ్ వన్ సైడ్ అవుతుంది అనుకున్నది కాస్త జనాలు చాలా ఆలోచన పరులు, పబ్లిక్ అంతా చూస్తూనే ఉన్నారు, మంచి బుద్ధి చెప్పిండ్రు. ఈ ఎలక్షన్లలో కూడా పట్టణాలలో జరిగే మున్సిపల్ ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా పట్టణ ప్రజలు ఇంకా బుద్ధి చెప్తారని భయపడి దొంగ లెక్కలు చేస్తూ శాస్త్రీయంగా చేయాల్సినవి గుడుపుటానీలు చేస్తూ ఓటర్ లిస్టులో గడబిడలు. ఇదివరకే మా పట్టణ శాఖ ఆధ్వర్యంలో కూడా అందరూ కలిసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది, మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది. మున్సిపల్లో కూడా ఈ విషయం గురించి ఎక్కడికక్కడ కూడా ప్రతి వార్డు నుంచి కంప్లైంట్ కూడా రేజ్ చేయడం జరిగింది. తీరా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సైట్ క్లోజ్ ఉంది, పైన నుంచి రాలేదు, మేమేం చేయాలి అని. అంటే క్లియర్గా పిక్చర్ అక్కడ కనిపిస్తుంది, ట్రాన్స్పరెన్సీ లేదు, ఓటర్ లిస్టులలో ట్రాన్స్పరెన్సీ లేదు, పాటించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే వాళ్ళు ఓడిపోతారని గూడు పుటాని చేసి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ప్రజలు చూస్తూనే ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరికి వచ్చినాయి, పట్టణాలలో కానీ గ్రామాలలో కానీ రోడ్లు కానీ మోర్లు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే. ఎందుకంటే గ్రామాలలో తెలిసిపోయింది ఆల్రెడీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసమే మొన్న ఎలక్షన్లు పెట్టింది, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు. ఇప్పుడు ఈ పట్టణాలలో పెట్టింది ఎలక్షన్లు కూడా అందుకే, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి, అవి వస్తేనే పనులు నడుస్తాయని తెలుసు, ప్రజలకు కూడా ఇదంతా తెలుసు. అందుకే ప్రజలు వివేకవంతులు, విజ్ఞానవంతులు, ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు. మీరు ఓటర్ లిస్టులో గూడుపుటాని చేసినంత మాత్రాన ఏమీ జరగదు. ఖచ్చితంగా ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కూడా చెప్తా ఉన్నాము, ఈ జగిత్యాల పట్టణం అనే కాదు, జగిత్యాల పట్టణం, రాయికల్ పట్టణం ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకునే దిశగా మేము అడుగులు వేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాము. కానీ మరొకటి చెప్తా ఉన్నాం, ఈరోజు అధికారులను కూడా కోరడం జరిగింది. వార్డులు రొటేషన్ చేసిండ్రు సరే, కానీ శాస్త్రీయంగా ట్రాన్స్పరెన్సీగా ఎలాంటి రాజకీయాలకు తలొగ్గకుండా రిజర్వేషన్లు వార్డు వైజ్ కేటాయించాలని కోరడం కూడా జరిగింది. మరొక్కసారి చెప్తా ఉన్నాము, చిల్లర రాజకీయాలు చేస్తే మాత్రం మంచిగా ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు.
ఏది చేసినా మీరు ఏది చేయాలనుకున్నా ప్రజలు విజ్ఞానవంతులైనరు, ప్రజలు గ్రహించి తీరుతున్నారు, ప్రతి ఒక్కటి చూస్తున్నారు. ఓటు అనే ఆయుధం ద్వారా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ.